చేయలేకపోయిననే అసంతృప్తి వేళకి ఉంది. నా కళ అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాటిని చెయ్యాలనే సంకల్పంతో ఆల్రెడీ నేను కలెక్టర్ గారిని. ఇంకొక అంశం దొరబాబు గారు, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉన్నారు, సుమారు 20 సంవత్సరాల పైబడి మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ వారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఉండే రిపోర్ట్స్ ఆధారంగానో వారికి ఉండే లేదంటే నా మీద ఉండే ఒత్తుళ్ళు అవన్నీ రాజకీయంగా ఆ విషయాలు బయటకు పెట్టలేను నేను. కానీ గడప గడపకి ఈ రాష్ట్రంలో ఎవరో తిరగనటువంటి విధంగా తిరగడం జరిగింది. అన్ని రకాలుగా కూడా చేసిన ఆ రోజునైతే టికెట్ అప్పుడే నేను కాళ్ళకు ఆపరేషన్ చేయించుకుంటానంటే కూడా లేదు, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసిన కుదరదని పరిస్థితి చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా చేశారా దొరబాబు గారు మొన్న ఎలక్షన్? అది నేను ఎవరికి కూడా ఇలా చెయ్యండి అని చెప్పలేదు, కానీ నాకుండే జనం వాళ్ళ నిర్ణయం. నాకు కాకినాడ నా సొంత నియోజకవర్గం, కాకినాడ 2, కాకినాడ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఏరియా. ఈ అందరూ కూడా నాకుండే బంధుకోటి కావచ్చు, సర్కిల్ కావచ్చు, అందరూ కూడా. ఇంత దారుణమైన వ్యతిరేకతకి కారణం ఏంటండి మీకున్న ఎక్స్పీరియన్స్లో? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదైనా సరే రాజకీయాల్లో కొంతమంది ఇన్ఛార్జీలుగా వేయడం, ఎక్కడో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఈ ప్రాంత రాజకీయాల మీద అవగాహన లేకపోవడం, ఈ ఇక్కడ ఉండే నాయకత్వం మీద సరైన అవగాహన లేకపోవడం, ఎవరు దేనికి పనిచేస్తారు, కొంతమంది పోటీకి పనిచేస్తారు, కొంతమంది నామినేటెడ్ పదవుల్లో పనిచేస్తారు. ఇవన్నీ కూడా పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం. మీరు అడిగారా ఈసారి నేనే చేస్తాను అని, పట్టుపట్టారా? చేస్తాను కామన్గా లేదు, అయిపోయింది కదా, ఇంకా శకం అయిపోయింది, మీరు ఓపెన్ అవ్వచ్చు. నేను చేస్తానని అడగడం జరిగింది, ఎంపీ చేయమన్నారు, నేను చేయనన్నాను. అంతవరకు. మీ మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఎందుకు? అవినీతి ఆరోపణలు, ఎకరాల భూములు, 1000 కోట్లు పెండం దొరబాబు గారు దోచేశారు, వాళ్ళ అన్యాక్రాంతులకు అందరికీ పంచిపెట్టేశారని, అది ప్రచారమా నిజమా? సార్, నేను రాజకీయాల్లోకి వచ్చి నేను అమ్మిన ఆస్తులే ఉంటాయి తప్పించి కొనుక్కున్న ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కొన్నట్టుగా కూడా నాకు లేదు. నేను అమ్మిన ఆస్తులు నేను రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా, ముందు ఎలక్షన్కి కూడా ఎకరం 3 కోట్ల రూపాయలది 2,50,00,000కి ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏది వచ్చినా సరే ముందుసారి 2004 to 2009లో ఎలక్షన్ చేసినప్పుడు కూడా 32 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. మరి ఎందుకు మీ మీద ఈ చెరువుల ఆరోపణలు, పేదల భూముల ఆరోపణలు? ప్రభుత్వంలో ఉన్నమాట వాస్తవం, కానీ ఇవన్నీ కూడా వేరే లైన్లో వారు చేసుకున్నారు. నేను దేంట్లోని లేను, నేను ఏది ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి పేరు వస్తుంది, సామాన్యుడికి చెయ్యాలి అనే సంకల్పంతో ఎవరికో టెండర్ వచ్చినా కూడా వర్క్ చేసినా కూడా ఈ రోజుకి కూడా బిల్స్ రానటువంటి పరిస్థితి. దాంట్లో కూడా 5 కిలోమీటర్ల లీడు ఇస్తే దాని మీద 4.5 కోట్లు పెట్టుబడి పెడితే 2 కోట్ల బిల్లు వచ్చిన సందర్భం. ఆ 2 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. మొత్తం మునిగిపోయారు కాంట్రాక్టులు అందరూ. ఇంకా ఇవన్నీ నేను